స్కాలర్షిప్లు ఇంట్లో 3 బిడ్డలు ఉంటే కనీసం ఒక్క బిడ్డకి ఇస్తున్నారు, 2 బిడ్డలకి స్కాలర్షిప్లు రావటం లేదు, వాళ్ళు చదువుకోలేకపోతున్నారు. 4వది ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్లో మూసవతలు బారేశాడు మా మిత్రుడు కుమారుడు. ఎవరైనా జిరాక్స్ మిషన్ పెట్టుకోవాలన్నా, ఇటుక బట్టి పెట్టుకోవాలన్నా, ట్రాక్టర్ కొనుక్కోవాలన్నా, లేకపోతే చిల్లర అంగడి పెట్టుకోవాలన్నా ఎస్సీలకు ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేసేదానికి ఇందిరాగాంధీ తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ఆపేసి 7,000 కోట్ల రూపాయలను నవరత్నాల్లో కలిపేశాడు. చివరిది 5వ కారణం, ఎస్సీలు జగన్మోహన్ రెడ్డి నుంచి బయట రావడానికి 5వ కారణం, గత 10 సంవత్సరాల్లో వాళ్ళకు ఆదరణ కోల్పోయారు, పూర్తిగా ఆదరణ కోల్పోయారు. వాళ్ళు ఎందుకు కోల్పోయారు? వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు వాళ్ళని పట్టించుకోవటం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తారు, పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ కూడా పట్టించుకోవటం లేదు. మరి ఎక్కడికి వెళ్ళినా ఇది మా ప్రభుత్వం అనుకునే విధంగా లేకపోవడం వల్ల ఎస్సీలు నిరాధారణకు గుర్తై మరి దూరం ఏమి ఆధారం లేకుండా, ఆప్యాయత లేకుండా వాళ్ళు దూరం అయినారు ఈ ప్రభుత్వానికి, ఈ ప్రాంతీయ పార్టీలకి. నేను అడిగాను, మీకు నవరత్నాలు ఇస్తున్నారు కదా ఏమయ్యానంటే వాళ్ళు చెప్తున్నారు అది కూటుకొస్తుందా గుడ్డకొస్తుందా, ఏం ప్రయోజనం, మాలో అభివృద్ధి ఆగిపోయింది. సరే ఇన్నాళ్ళు గమ్ముకుంటారు, ఇప్పుడు ఎందుకు బయటపడ్డారంటే ఎందుకంటే దగ్గరకు వచ్చాయి. నాకు జైపాల్ రెడ్డి చెప్పేవాడు బతికున్న రోజుల్లో, ఎలక్షన్లు 3 నెలల ముందుండంగా తెలుస్తాయి రాజకీయం అని. ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు వైసీపీని పూర్తిగా వదిలిపెట్టేశారు. 0 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరి దళితుల సపోర్టు 0. మరి ఎస్టీలు కూడా దూరం అయ్యారు, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మైనారిటీలు, ముస్లింలు కూడా ఈ భారతీయ జనతా పార్టీ వైపు వీళ్ళు వెళ్ళడాన్ని చూశారు. మరి వాళ్ళు కూడా ఏదైనా మేము బతకగలం అంటే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ముస్లింలు పూర్తిగా మరి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. క్రిస్టియన్లు కూడా అంతకుముందు నేను చర్చి దగ్గర పోయి ప్యాంప్లెట్ ఇస్తే తలకాయ ఇటు దిప్పుకోబోయేటువంటి క్రైస్తవులు కూడా ఈరోజు ఫోన్లు చేస్తున్నారు పాస్టర్లు, అయ్యా మేము మీకు వేస్తాం ఓటు. ఎందుకు వేస్తారయ్యా నేను అడిగితే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మణిపూర్లో ఇటు జరిగింది, క్రైస్తవులని నేకెడ్ చేస్తున్నారు, వాళ్ళ మానభంగాలు చేస్తున్నారు, వాళ్ళని కష్టాలు పెడుతున్నారు, మాకు ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తామని అంటున్నారు. మరి ఉపాధ్యాయుల పరిస్థితి, ఉపాధ్యాయులు టోటల్గా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మరి ఇంతేకాదు, నేను వచ్చే ముందు అక్కడ చూశాను అంగన్వాడీలు, వాళ్ళకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్తోనే ఇది సాధ్యం అనేది అర్థమైపోయింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులే కాదు, పేదవాళ్లే కాదు, అన్ని వర్గాలు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి. నేను చెప్తున్నాను చాలా స్పష్టంగా, 175 స్థానాల్లో 130 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో రావడం ఖాయం అని తెలియజేస్తున్నాను. ఎవరు దీన్ని ఆపలేరు. పార్లమెంటుకు 25 స్థానాల్లో 20 లోక్సభ స్థానాలు రావడం ఖాయం. ప్రజల్లో విసుగు పుట్టిపోయింది 10 సంవత్సరాల్లో. 2014 తర్వాత 24 ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. ఈరోజు మార్పు కోరుకుంటున్నారు. ఇది పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నేను అడుగుతున్నాను, మరి బలిజ కాపు సోదరులు ఉన్నారు, వాళ్ళు అధికారం కావాలని కోరుకుంటున్నారు. గత 30-40 సంవత్సరాలుగా మేము కూడా రావాలి, రెడ్లు కమ్మవాళ్ళలాగా మేము కూడా అధికారంలోకి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. నేను చెప్తున్నాను, ఇది సరైన సమయం.
ఇప్పుడు తప్పితే మీకు ఇంకొక 10-20 సంవత్సరాల్లో మీకు రాదు ఈ ముఖ్యమంత్రి పదవి. నేను మా పార్టీతో మాట్లాడగలను. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో నేను మాట్లాడి కాపు బలిజులకు న్యాయం, రాజకీయ న్యాయం కల్పించేట్టుగా నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను.